Welcome to my 2025 Goa diaries. So basically Patna to Goa and Maharashtra, Karnataka kuda tagultadi. The places we covered in Goa anamata. North Goa ఇది వచ్చేసి కండోలి మగోడా ఫోర్ట్. మీరు అది పై దాకా ఎక్కాల్సి వస్తుంది. కింద నుంచి స్టెప్స్ ఉంటాయి అనమాట. స్టెప్స్ నుంచి పైకి ఎక్కితే ఇది మొత్తం వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. నెవర్ మిస్. ఇది సెర్నాబాటం బీచ్, సౌత్ గోవా. లైక్ అన్ని బీచ్లానే ఉంది. ఈ వే వచ్చేసి ఇంతకు ముందు నేను పెట్టిన ఫొటోస్ సెర్నాబాటం బీచ్ ఉంది కదా, ఆ బీచ్కి తీసుకెళ్లే రూట్ అనమాట. రూట్ బాగుంటుంది అని మేము వెళ్ళాం. నాకు యాక్చువల్లీ గోవాలో ద బెస్ట్ నచ్చే థింగ్ ఏంటంటే నాకు అక్కడ నచ్చే ఆర్కిటెక్చర్ కానీ ఆ వే కానీ. ఇది వచ్చి కేబుల్ బ్రిడ్జ్, జవారి రివర్ మీద ఉంటుంది ఈ బ్రిడ్జ్. సో చూడాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇది కాలింగట్ బీచ్లో. మీరు కూడా ఇలా పెట్టించుకోవాలనుకుంటే కమెంట్ ఫర్ హిజ్ నెంబర్ అనమాట, నేను ఇస్తాను. హిజ్ సచ్ ఎ నైస్ పర్సన్. హిజ్ నేమ్ ఈజ్ కెవిన్. మేము కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. సో బ్లైండ్లీ మీరు ట్రస్ట్ చేసి మీరు కూడా బుక్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ గో అహెడ్. ఇమాకులేట్ కన్సెప్షన్ చర్చ్ ఇన్ పనాజీ. ఇది వచ్చేసి చాలా ఫేమస్ చర్చ్ అంట. బాసిలికా ఆఫ్ బామ్ జీసస్ ఇన్ ఓల్డ్ గోవా. చాలా అంటే చాలా బాగుంటుంది చర్చ్. డెఫినెట్లీ యూ షుడ్ సీ. ఆ ఆర్కిటెక్చర్ కానీ అదంతా అంటే చాలా బాగుంటుంది. మధ్యలో ఆర్ట్ గ్యాలరీ అని కూడా ఉంటుంది. అది ఆర్ట్ గ్యాలరీయే. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపల నుంచి. ఖచ్చితంగా వెళ్తే మాత్రం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి చూడండి. చాలా ఫేమస్. గూగుల్లో కూడా చూస్తే మీకు కనిపిస్తుంది. చాలా అంటే చాలా ఫేమస్. సో మేము వెళ్ళాము. నాకు ఎక్కువగా నచ్చేది ఏంటంటే చర్చెస్. గోవా వెళ్తే నేను డెఫినెట్లీ చూస్తాను. ఎన్ని చూసినా వస్తూనే ఉంటాయి చర్చిలు. అండ్ దెన్ వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ బటర్ఫ్లై బీచ్ అనమాట. చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ అని చెప్పారు. సో చూడాలనుకున్నాము, వెళ్ళాము. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, చాలా బాగుంటుంది అని చెప్పారు కాబట్టి వెళ్ళాను కాదు. చాలా అంటే చాలా 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 బాగుంది. నాకు ఇన్ జనరల్లీ బీచెస్ అంత ఎక్కువ ఐఎమ్ నాట్ ఇన్ క్లబ్ టు. నాకు మౌంటైన్స్ ఈ టైపు పర్సన్ నేను. కానీ బీచెస్ అంటే మరీ అట్లనే కొంచెం బాగా ఇవన్నీ రొటీన్ చూసి అంటే అందరు చెప్తుంటారు కదా. సో చూద్దామని చెప్పేసి ఫస్ట్ వెళ్ళామన్నమాట. నేను ఫస్ట్ టైం చూడటం ఈ బటర్ఫ్లై బీచ్. ఆ వే చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ ట్రెక్కింగ్లా ఉంటుంది. మీరు అక్కడ నుంచి వెళ్ళాలి అనుకుంటే ఓన్ వెహికల్ కాకపోయినా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వెహికల్ ఉంటుంది, వాళ్ళు తీసుకొస్తారు. నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చు. అవన్నీ బటర్ఫ్లై బీచ్లో పిక్స్. అండ్ ఇది మేము రిటర్న్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 7:30 వరకు క్లోజ్ అంట. 7 తర్వాత మీకు ఇంక అక్కడ నుంచి ఏం రావు. ఈ క్లిప్ గురించి నన్ను అడగొద్దు, అదెవరో నాకు తెలియదు, నేనెవరో దానికి తెలియదు. ఊరికే కనిపించింది కాసేపు మాట్లాడుతుంటే. అదేదో ఎవరో పెట్టనుకుంటా వదిలేసినట్టున్నారు. అండ్ ఇది ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చూద్దామని వెళ్ళాం బీచ్. అండ్ వచ్చేదారిలో ఫుడ్ కోసం రెస్టారెంట్ దగ్గర ఆగాము. చాలా బాగుంది రెస్టారెంట్ కానీ అంబియన్స్ కానీ. అండ్ ఫైనల్లీ అంబోలి వాటర్ ఫాల్స్ అంట. ఖచ్చితంగా ఆ వేలో తగిలే ద బెస్ట్ స్పాట్. వెళ్తే వెహికల్ మీద కానీ వెళ్తే మీరు ఖచ్చితంగా చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఐ విల్ డూ మోర్ డీటెయిలింగ్ వీడియో.